వస్తుంది ఎక్కడంటే జువెలదిన్న హార్బర్ అనేది ప్రైవేట్ పరం చేస్తున్నారని, అక్కడ జాలర్లు మత్స్యకారులు దానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారని తెలిస్తే, లేదు ఇంకొక శ్రీమన్నారాయణ యజ్ఞానికి కానీ 2 రకాల కార్యక్రమాలతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్కడ పర్యటనకి వెళ్తుంటే, నిన్న ఒక ఛానల్లో ఒక బ్రేకింగ్ చూశాను. వైఎస్ జగన్ పర్యటనకి దూరంగా మత్స్యకారులు, ఆ కార్యక్రమాన్ని బాయ్కాట్ చేసిన మత్స్యకారులు, ఆ కార్యక్రమానికి వెళ్ళకూడదని, ఒకవేళ తమ కట్టుబాటుని మీరి, దురాయి అనుకుంటా ఆ పేరు వాళ్ళు పెట్టుకున్న పేరు, దురాయిని మీరి గనక ఎవరైనా వెళితే వాళ్ళ మీద జరిమానా వేయాలని నిర్ణయించుకున్నట్లు బ్రేకింగ్ వేశారు. ఇదేంటి, ఇలా ఒక ప్రతిపక్ష నేత తాలూకు కార్యక్రమానికి మత్స్యకారులు ఎందుకు మేము వెళ్ళము అంటారు అని ఆరాధించినప్పుడు తెలిసిందేంటయ్యా అంటే, అసలు ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన కార్యక్రమాలకు కూడా తాము దూరంగా ఉండాలనేది వాళ్ళ నిర్ణయంగా చెప్పారు. అలాంటప్పుడు కేవలం జగన్మోహన్ రెడ్డి పర్యటనకి అని చెప్పడం సరే, అందులో వాళ్ళ కుయుక్తి వాళ్ళ కుట్ర ఉంటే ఉండనేయండి, ఆ పత్రిక తాలూకు ఛానల్ తాలూకు ఫైన్. కానీ ఇలాంటి తీర్మానాలు నిజంగానే వాళ్ళు చేశారా లేదా పక్కన పెడితే, నిన్ననే అనుకున్నదే ఆయన జగన్మోహన్ రెడ్డి వెళ్తాడు, వెళ్ళినప్పుడు ఆ జనసందోహం చూస్తాము, దానిని చూసి సాక్షి ఏం రాస్తుంది, ముందు ఈ బ్రేకింగ్లో పెట్టిన వాళ్ళు ఏం చెప్పుకుంటారనేది గుర్తొచ్చి నవ్వుకున్నాం. ఒక చోటకి ఒక లీడర్ వెళ్తుంటే ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళు బాయ్కాట్ చేసినంత మాత్రాన ఎవరు వెళ్ళరు, ఆ పర్యటన విఫలమవుతుంది, లేదు జనం లేక బోసిపోతుంది అనుకోవటం అవివేకం. ఈ వీడియో నేను ఏప్రిల్ 15 ఉదయం 10:23 చేశాను. సాయంత్రానికి మీరే చూస్తారు ఆ విజువల్ని చూసిన తర్వాత, ఆ ప్రోగ్రాము ఎలా సక్సెస్ అయింది, ఆ తర్వాత దాని మీద ఎలా ఉండబోతుంది అని. అంటే సాధ్యాసాధ్యాల గురించి తెలియకుండా ఊరికనే మనం బురద చల్లటమో ఎలివేషన్ చేయటమో చేసినంత మాత్రాన ప్రయోజనం ఉండదు. ఒక కాజ్ కోసము ఒక లీడర్ వెళ్తుంటే తప్పకుండా జనం ఆదరిస్తారు, దాంట్లో సందేహం లేదు. అందులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాంటి ప్రజాదరణ మెండుగా ఉన్న నేత వెళ్ళినప్పుడు ఆదరణ ఇంకా భారీ స్థాయిలో ఉంటుంది. ఇంకా ఒకటి, నువ్వు ఈ పని చెయ్యొద్దు అన్నప్పుడు వెంటనే ఎందుకు చెయ్యకూడదు అని ప్రశ్నించడం మానవ సహజమైన ప్రవృత్తి, నైజం, హ్యూమన్ టెండెన్సీ. ఒకవేళ నిజంగానే మత్స్యకారుల్లో ఒక వర్గం కానీ, మొత్తం మత్స్యకారులు కానీ, జువ్వెలదిన్న దగ్గర ఉన్న వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి పర్యటనకు వెళ్ళకూడదు అంటే, ఆ వర్గంలోని కుర్రవాళ్లే ఎందుకు వెళ్ళకూడదు అనే ఒక వాదన తెర మీదకి తీసుకొస్తారు. అది సహజాతి సహజం. నువ్వు ఈ పని నువ్వు ఎక్కడికైనా వెళ్ళు కానీ ఉత్తరాది గది వైపు వెళ్ళొద్దు, ఉత్తరం వైపు మాత్రం వెళ్ళొద్దు అని ఎందుకు చెప్తారు? మనం వెళ్ళొద్దన్నా వాడు వెళ్తాడు, కథ మొదలవుతుంది, స్టోరీ అక్కడే ఉంటుంది. నువ్వు ఏది వద్దన్నావో అది చేయడమే మానవ నైజం. వెంటనే ఏనుగు గురించి ఆలోచించవద్దు అని ఎవరైనా చెప్పారనుకోండి, ఏనుగు గురించే ఆలోచనలు వస్తూ ఉంటాయి వద్దని కూడా. అంటే ఆ సహజం. నువ్వు ఆ పేరు సంబంధం లేదు కానీ చెప్తున్నా, దేవుడు లేడు అనడంతోనే దేవుడు అనే పదాన్ని వాడుతున్నాం. అలానే రాజకీయ పర్యటనలకి పోలీసులు ఆంక్షలు పెట్టడం, దాన్ని ఆంక్షల్ని దాటుకొని మరీ అధిగమించి మరీ జనాలు వస్తున్నారని సాక్షి పత్రిక రాసుకోవటము, ఆ విజువల్ చూడటము, ఇవన్నీ చూడబోతున్నాము. మీరు చూస్తారు. ఈ వీడియో పోస్ట్ చేసిన 1 గంట తర్వాత ఖచ్చితంగా ఆ విజువల్స్, మన మాటలు అక్షర సత్యాలుగా మిగులుతాయి. జగన్మోహన్ రెడ్డికి ఉన్న ఆదరణ అలాంటిది. దట్టు ఒక హార్బర్ని జాలర్లకి మత్స్యకారులకి అన్యాయం జరుగుతుంది, అన్యాయం చేస్తున్నారు. ఈ క్రమంలో దాన్ని అడ్డుకునేందుకు ఒక లీడర్ వస్తున్నాడు అంటే, నాకు తెలిసి రాజకీయాలకు అతీతంగా ఏకమవ్వాలి. ఎందుకు అంటే, ఇప్పుడు అధికార పక్షంలో ఉన్నవాళ్ళు కనుక నిజంగానే ఆ పని చేపడితే ప్రతిపక్షం తరపున ఎవరున్నారు పోరాటానికి? లేదు, ఈయన అధికార పక్షంలో ఉండగా ఈయన కూడా ఇలానే బిహేవ్ చేసి ఉన్నారు అన్నారనుకోండి, అప్పుడు ప్రైవేట్ పరం అయిందా లేదా హార్బర్ అనేది చూడాలి. అయిందా లేదా అక్కడ ఉన్న వాళ్ళకి తెలుసు, మత్స్యకారులకు తెలుసు. ఈ మధ్యకాలంలోనే ఈ ఏరియాలోనే చాలా వాటికి కొంతమంది ప్రజాప్రతినిధులకి వ్యతిరేకంగా ప్రదర్శనలు జరిగాయి అని కొంతమంది చెప్తున్నారు. అది నిజమా కాదా తెలియదు కానీ, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి లభించబోయే అక్కడ స్పందన ఏందనేది మనం చూద్దాం.